అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకు అందరికీ మా ఛానల్కి స్వాగతం. జ్ఞానోదయ నవలను చదువుతున్నానండి. ఇది 17వ భాగం. కృష్ణ చైతన్య రాధికకి పద్మతో తనకు పెళ్ళి ఎలా జరిగింది, తమ ఫస్ట్ నైట్ గురించి, పాపను కడుపుతో ఉండడం గురించి అన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. నా సంగతి నా ఫ్రెండ్స్ అందరూ కూడా నా ముందే డాడీకి చెప్పేశారు. అందుకే డాడీతోటి నేను చెప్పాను, మగవాడి చేయి తగలని కన్నె గులాబీలనే ఆస్వాదిస్తున్నాను అని. ప్రతీ నెల చెకప్ చేయించుకుంటున్నాను. నాకేం పర్వాలేదు, యూ డోంట్ వరీ అని చెప్పాను ఆయనకి. అయితే చదువు మొత్తానికి అశ్రద్ధ చేసేసావన్నమాట అన్నారు ఆయన. సెకండ్ ఇయర్ పూర్తి అయిపోయింది కదా. ఈ ఫైనల్ ఎగ్జామ్స్ నా ప్రణయ సుందరి నాకు లభించి నా అన్వేషణ ముగించాక రాస్తాను. కావాలంటే ఎంఏ కూడా చేస్తాను. ఇప్పుడు మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకండి అన్నాను. ఇంకా నాన్నగారు నన్ను ఏమీ అనలేదు. పద్మకి శ్రీమంతం, పువ్వులు ముడిపించటం, తగువులు ఇవ్వటం లాంటి ముచ్చట్లన్నీ చిన్నమ్మ, అక్క, చెల్లి వెళ్ళి జరిపించి వచ్చారు. శ్రావణశుద్ధ దశమి వరలక్ష్మీ వ్రతం నాటి సాయంత్రం 5:30కు ఆడపిల్ల పుట్టిందని, అనురాధ నక్షత్రం అని శుభపత్రిక వచ్చిందట. నాన్నగారు నన్ను పిలిచి, కూతురు పుట్టిందట, వెళ్ళి చూసి వస్తావా? డెలివరీ మామూలుగా జరగక కష్టమైందట. సిజేరియన్ ఆపరేట్ చేసి బిడ్డను తీశారట. అందంగా, ఆరోగ్యంగా చాలా బాగుందట అన్నారు నన్ను మురిపిస్తున్నట్టుగా నవ్వి నాన్నగారు. నన్ను 2 సార్లు నవ్వులపాలు చేసిన ఆ పిల్లను చూడాలంటేనే నాకు కోపం వస్తుంది. నా పాపని చూడాలని ఉన్నా వెళ్ళాలి అనిపించటం లేదు. మీరు వెళ్ళి చూసి బిడ్డను తీసుకుని వచ్చి చూపించండి అన్నాను పౌరుషంగా. తప్పు కృష్ణ, తల్లి బిడ్డల్ని వేరు చేయకూడదు. కృష్ణ, నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు అన్నారు. నేను వెళ్ళలేదు. అమ్మ, నాన్నగారు వెళ్ళి చూసి వచ్చారు. బారసాల ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతున్నారా అన్నారు నాన్న. అంటే అన్నాను తెలియక. ఆ పిల్లకు పేరు పెట్టాలి, నూనెలో ముఖాన్ని చూసుకోవాలి, శాంతి నక్షత్రం కాదులే అన్నారు నాకు బారసాల అంటే ఏమిటో చెబుతూ. వాళ్ళ అమ్మ మీద నాకు విజయం ఎప్పుడు సాధించి పెడుతుందో అప్పుడే పేరు పెడతాను. తల్లి కూతుళ్ళు నేను కావాలని రావాలే కానీ నేను వెళ్ళటం అనేది జరగదు అనేసి పట్టుదలగా వచ్చేశాను. మీ అల్లుడు పరాయి ఆడపిల్లల్ని మరిగి హాయిగా కోరికలను తీర్చుకుంటున్నాడు. అయినా తన భార్య బిడ్డలు తన ఇంటికి రావాలని స్పష్టంగా చెప్పేశాడు. వాడికి 2 సార్లు జరిగిన అవమానం పట్టుదలను పెంచేసింది. మీ అమ్మాయికి కాపురం కావాలనుకుంటే పంపించండి, ఆ పిల్ల స్థానం మాత్రం వాడి ఎవ్వరికీ ఇవ్వలేదు అని లెటర్ రాసి పడేశారు నాన్నగారు. ఎంత చెప్పినా పిల్ల వినటం లేదు. కన్న కూతుర్ని ఎత్తుకోవటం, పాలివ్వటం, పెంచటం చేతకాని నా కూతురు భర్తతో మాత్రం సంసారం ఏం చేస్తుంది? తల్లి పిల్లలతో మా అమ్మ వేగిపోతుంది. ఈ పరిస్థితుల్లో పంపినందువల్ల మరింత బెదిరిపోతుంది తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. డాక్టరు పద్మ మానసికంగా ఎదగాలని అంటున్నారు. ఇంకో 2-3 ఏళ్ళు పోయాక మైనారిటీ తీరాక పంపిస్తాను అని లెటర్ రాశారు ఆయన. 15 ఏళ్ల పిల్లని కన్నా పద్మని అప్పుడు గర్ల్స్ హై స్కూల్కి పంపించింది. 10th పాస్ చేయించారు. డాక్టర్ సలహాతోటి మనసు ఎదగాలని, బయట లోకాన్ని చూసి అర్థం చేసుకోవాలని. 16 ఏళ్లకు 10th పూర్తి చేసింది ఆమె. కాలగర్భంలో మరో 3 ఏళ్ళు కలిసిపోయాయి. నాకు 23 ఏళ్ళు వచ్చేసరికి ఎన్నో అనుభవాలు. నేను కూడా మానసికంగా, శారీరకంగా పరివర్తనను చెందాను. అక్కడ పద్మను కాలేజీకి పంపించి చదివించమనే మానసిక తత్వ వేదాల ఆదేశానుసారము ఇంటర్లో జాయిన్ చేశారు భూపాలరాజు. 18 వచ్చేసరికి ఇంటర్ పూర్తి చేసింది. డాక్టర్లు చెకప్ చేసి ఇంకా ఈ పిల్లకి ప్రేమ గురించి తెలిసేలాగా శృంగారపూర్వకమైనటువంటి సన్నివేశాలతో ఉన్న పిక్చర్స్ చూపించి మానసికంగా, శారీరకంగా భర్త అవసరం గుర్తించేలా చేయమంటంతో పద్మ ఫ్రెండ్స్ని ఇంటికి రప్పించి అందరినీ పద్మకు తోడిచ్చి ప్రేమలు, పెళ్ళిళ్ళు ఉండే మంచి మంచి పిక్చర్స్కి సొంత కారులో పంపించడం మొదలుపెట్టారు. అప్పటికి మా పాప నడక నేర్చుకుని మాటలు ప్రాక్టీస్ చేస్తోంది. మొత్తానికి పద్మలో భర్త అంటే ఏమిటో, భార్యాభర్తలు బెడ్రూమ్లో ఏం చేస్తారో అన్నీ అర్థమయ్యాయి. ఒక్కరోజు భోంచేస్తూ ఉండగా, నాన్న, పాప వాళ్ళ నాన్నగారు ఎందుకు రావటం లేదు? ఆయన ఎక్కడున్నారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఎప్పుడొస్తారు? ఇన్నాళ్ళు అయినా పాప పుట్టినా నన్ను చూడటానికి ఎందుకు రాలేదు? అసలు నేను ఆయనకి నచ్చానా లేదా? గుర్తున్నానా అని అడిగిందట. భూపాల భూపతి ఎగిరి గంతేసి జరిగిన సంగతులన్నీ చెప్పి పెద్ద పండగ చేసి, నీకు భర్త కావాలనిపిస్తే నిన్నే రమ్మన్నారటమ్మా అని చెప్పారు.
నేను వెళితే నాతో మాట్లాడతారో లేదో అందట. వెళ్ళకపోతే నీదే తప్పు, వెళ్ళాక ఏలుకోకపోతే అతనిది తప్పు అన్నారట. అయితే నేను అక్కడికి వెళ్ళిపోతాను, నన్ను తీసుకుని వెళ్ళండి అని చెప్పింది పద్మ. ఇంకేముంది, సకల లాంఛనాలతో తల్లి బిడ్డలను మా ఇంటికి పంపించేశారు. కోడలు వస్తున్న వార్త విని చిన్నమ్మ మేనా పంపించి కృష్ణాపురం అంతా ఊరేగించి తీసుకుని వచ్చింది. ఆవిడ వచ్చేసరికి నేను ఇంట్లో లేను. దిష్టి తీసి పద్మాంగిక కోసమని సపరేట్గా కట్టినటువంటి మందిరంలో నా భార్యగా ఆవిడను ప్రవేశపెట్టి మొత్తం దివాణం అంతా తిప్పి చూపించి అందరినీ పరిచయం చేసింది చిన్నమ్మ. సారె చీరలు అందరికీ పంచిపెట్టారు. నాన్నగారు నా కోసమని ఎన్ని చోట్లకో ఫోన్ చేశారు. నేను బాంబేలో కపిల్ దేవ్ తోటి జరిగేటటువంటి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళి వారం తర్వాత ఓ సాయంత్రం ఇంటికి వచ్చాను. అన్నేసి రోజులు అమ్మా నాన్నగారులను చూడకుండా ఉండలేక రాగానే వెళ్ళి చూసేవాడిని. అమ్మని చూసి నాన్నగారిని చూడటానికి వెళుతూ ఉంటే నా వీపుకి ఓ బంతి వచ్చి తగిలింది. తల తిప్పి చూశాను. అక్కడ 3 ఏళ్ల పాప నిలబడి ఉంది. ముద్దులు మూట కట్టే ఆ రూపం చూడగానే ఏదో తెలియని ఆపేక్ష పొంగులా వచ్చేసింది. ఆ పిల్లను తాకాలని, ముద్దులాడాలని అనిపించి దగ్గరకు వెళ్ళాను. ఆ పిల్ల భయపడి పారిపోలేదు, నన్ను చూస్తూ నిలబడింది. బంతితో దగ్గరకు వెళ్ళి, ఇది నీదా అన్నాను బంతిని చూపిస్తూ. నాదే, నాకు ఇత్తాలా అంది చేతులు చాపి. ఇస్తాను, కానీ నువ్వు నాకు ముద్దివ్వాలి, ఇస్తావా అన్నాను దగ్గరకు వెళ్ళి. మీ లెవలు అంది పాప గడుసుగా. నా పేరు కృష్ణ చైతన్య అంటారు, మరి నీ పేరేమిటి అన్నాను. కితన చెత్తనా, అంతే మా డాడీనా అంది. నాకు ఆ మాటలకి పకాలన నవ్వొచ్చేసింది. పాపకి అన్నం తినిపించడానికి వచ్చిన ఆయా నవ్వుతూ చూస్తోంది. ఈ పాప ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చింది అని అడిగాను. ఎవరేమిటి బాబు, మీ అమ్మాయి గారే, పద్మాంబికాదేవి వచ్చి 4 రోజులైంది అంది ఆయా చిరునవ్వుతో. ఈ పాప నా కూతురా, మై స్వీట్నెస్ అంటూ గబాలను ఎత్తుకుని గాఢంగా కౌగిలించుకుని బుగ్గలను ముద్దు పెట్టుకున్నాను. అబ్బా ఏంటి బాబు నలిపెత్తాలు, మీసాలు గుచ్చుతుందే అంది పాప. సారీ బేబీ, నిన్ను చూసిన ఆనందంలో మొరటుగా ప్రవర్తించాను. పుట్టిన ఇంతకాలానికి నిన్ను చూశాను. మీ అమ్మకి భర్త అవసరం లేకపోయినా నీకైనా తండ్రి కావాల్సి వచ్చాడు. నేను మీ డాడీని, ఏది నన్ను నాన్న అని పిలమ్మా అన్నాను పాపని పట్టి పట్టి చూసుకుంటూ. పెళ్ళికి పద్మ పీలగా ఉండేది, నా కళ్ళకు నల్లగానే కనిపించింది. మరి మా పాప అంత ఎర్రగా ముద్దుగా రబ్బరు బొమ్మల నల్లని గుండ్రని చక్రాల్లాంటి కాంతివంతమైన కనులతో, అందమైన కనుముక్కు తీరుతోటి, అల్లరి చిన్నునవ్వుతోటి ఎంతసేపు చూసినా తనివి తీరలేదు. గాఢంగా హత్తుకుని కొరుక్కు తినేయాలన్నంత ఆపేక్ష జనించింది నాకు. ఇది నా బిడ్డ, నా రక్తం, నా వీర్యఫలం ఈ రూపాన్ని ధరించి ఈ లోకంలో అడుగుపెట్టిందా? నేను మగవాణ్ణి అని నిరూపించింది పిల్ల. నేను వాళ్ళ అమ్మ మీద జరిపినటువంటి అత్యాచారానికి ఈ పసిపిల్ల నిదర్శనం. నా దుందుడుకుతనంతో కలిసినటువంటి తొందరపాటు చర్య ఈ అందాల పాపగా ఇన్నాళ్లకు నా హక్కున చేరిందా? నాకెంతో సంభ్రమాశ్చర్యాలు కలిగాయి దాన్ని చూస్తూ ఉంటే. దాన్ని అలాగే ఎత్తుకుని నాన్నగారి మందిరానికి వెళ్ళాను. కూతురు వచ్చిన 4 రోజులకు కానీ తండ్రికి ఎత్తుకునేందుకు తీరిక దొరకలేదన్నమాట యువరాజా వారికి అన్నారు నాన్నగారు నవ్వేస్తూ. ఇది వస్తుందని నేనేమీ కలగనలేదు కదా నాన్న, ముందుగా తెలిస్తే హారతి పట్టి అక్కున చేర్చుకునేవాడినే అన్నాను నవ్వుతూ. ఆ పని మేం చేశాం కానీ ఎలా ఉంది కూతురు అన్నారు కనులు ఎగరేస్తూ. అబ్బా, ఇది నాకు పుట్టింది అనిపిస్తే ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది డాడీ. నేను పుట్టి నా వల్ల ఒక పాపకు జన్మనిచ్చాను. ఇది భాషకందనటువంటి అద్భుతమైన భావానుభూతి కదూ అన్నాను. పిచ్చివాడా, నువ్వు పుట్టినప్పుడు నేను ఇలాగే ఫీల్ అయ్యాను. నేను పుట్టినప్పుడు మా నాన్నగారు కూడా ఇలాగే అనుకుని ఉండుంటారు. ఇదే సృష్టి విచిత్రం. ఈ చరాచర సృష్టి యావత్తు ఈ విధంగానే ప్రభవించింది. రా ఇలా వచ్చి కూర్చో. ఇంతకీ మీ ఆవిడ్ని పలకరించి వచ్చావా అన్నారు కుతూహలంగా చూస్తూ. లేదు, అసలు ఆవిడ వచ్చినట్టే దీన్ని చూసే వరకు నాకు తెలియదు కదా. తన ఇంటికి తను వస్తే నేను పలకరించడం దేనికి? ఇది మీ రాజమహల్, మీ కోడలు మీ ఇంటికి వచ్చింది, మీరు ఆహ్వానించారు, చాలుగా. అయినా ఆవిడ ఎందుకోసం వచ్చిందో నాకెలా తెలుస్తుంది? నేను రమ్మన్నప్పుడు వచ్చినా, నాకు కావలసిన సమయంలో నన్ను కావాలనుకున్నా నాకు కూడా చాలా ఆనందంగా ఉండేదేమో. ఇప్పుడు నాకు ఇంకా ఆవిడతో పని ఉంది చెప్పండి. ఆ సుఖాన్ని ఇవ్వడానికి బయట ఆడపిల్లలు క్యూలో నిలబడి ఉంటున్నారు. చిన్నతనంలో తెలిసి తెలియని వయసులో నేను చేసిన తప్పుకి మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని చెప్పండి.
నన్ను ఆవిడ అప్పుడు ఇష్టపడలేదు. ఇప్పుడు లోకం కోసం వచ్చిందో ఐశ్వర్యం కోసం వచ్చిందో నేను నచ్చని మనిషికి నేనెందుకు చెప్పండి? డైవర్స్ ఇచ్చేస్తాను. హాయిగా మళ్ళీ పెళ్ళిని చేసుకోమనండి. తనకు నచ్చిన మనిషిని చూసుకుని హాయిగా ఉండమనండి. ఈ పసిపిల్ల నా వల్ల పుట్టింది కనుక నాకే చెందుతుంది. పెళ్ళైన 9 ఏళ్లకి చాలా తొందరగా వచ్చింది పాపం అన్నాను కోపంగా. నన్ను పద్మ చీత్కరించింది అనే ఉక్రోషంతో. చాలా తప్పు కృష్ణ. కావాలని వచ్చిన భార్యను నిరాదరించటం ధర్మం కాదు. తెలిసి తెలియని సమయంలో నువ్వు ఆవిడ పట్ల అత్యాచారం అనే తప్పు చేస్తే తను చిన్నతనం వల్ల నిన్ను అవసరం లేదు అనుకుంది. ఇప్పుడు తన తప్పును తాను తెలుసుకుని వచ్చింది కనుక స్వీకరించటం తాళి కట్టిన భర్తగా నీ ధర్మం. అదీ కాక భార్య తప్పు చేస్తే భర్త క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు? ఆ పిల్లని నువ్వేమీ అనకూడదు అన్నారు నాన్న. కోడలుగా మీరు స్వీకరించి మీ ఇంట్లోకి ఆహ్వానించాక ఇక నా అవసరం ఆవిడకేముంటుందిలేండి. ఇక్కడ ఈ దివాణంలో ఎందరో బతుకుతున్నారు. అందులో తను కూడా ఒకత్తి. ఉండాలనిపిస్తే ఉంటుంది, వెళ్ళాలనిపిస్తే వెళుతుంది. మధ్య నా ప్రమేయం ఏముంది? నేను వస్తాను అనేసి పాపతో వచ్చేసాను. కొత్తలేని కారణంగా నాతోటి బోలెడు కబుర్లు చెప్పింది పాప. నేను ఆ రోజు పాపతోనే భోజనం చేశాను. నేను తింటూ తినిపించాను. ఆ కారానికి నోరు మండి ఏడిస్తే కానీ ఆ కారం తను తినలేదని నాకు అర్థం కాలేదు. స్వీటు తినిపించి అనునయించి నా మంచం మీద నిద్రపుచ్చాను. ఆయా వచ్చి పద్మమ్మ గారు తీసుకుని రమ్మన్నారని తీసుకుని వెళ్ళింది. నేను నవల చదువుతూ పడుకున్నాను. ఎందుకో ఒక్కసారి పద్మను చూడాలి అనిపించింది. అయినా బింకంగా ఉండిపోయాను. ఏ రాత్రి ఆడగాలికి దూరమై ఉండలేను నేను. ఆ రాత్రి నాకు తెలియకుండానే ఆవిడ కోసం అని ఎదురు చూస్తూ ఉండిపోయాను. 10 అయినా ఆమె రాలేదు. ఇంతలో ఓ పరిచారిక వచ్చి పద్మాంబికా దేవేరి తమ కోసమని నిరీక్షిస్తూ ఉన్నారట యువరాజా వారు, పెద్దరాణి వారు చెప్పమని చెప్పారు మీకు అంది. నా కోసం నిరీక్షించమని ఎవరన్నారు? ఆవిడ ఇక్కడికి ఎందుకోసం వచ్చిందో ఆ పని చూసుకోమను అనేసి ముసుగు పెట్టేశాను. చిన్నమ్మ పద్మను వెంట పెట్టుకుని వచ్చింది. కృష్ణ, ఆ పిల్ల వచ్చిన దగ్గర నుంచి ఇన్నాళ్ళకి కూడా ముఖం చూపించకపోతే ఎలాగరా? నువ్వు వచ్చి పలకరించటం పోయి తనొస్తే కూడా ఈ బొట్టు ఏమిటి అంది. నన్నేం చేయమంటావు అన్నాను నవ్వుతూ. లోపలికి రమ్మని పిలవవా అంది. గుమ్మం దాకా వచ్చిన మనిషికి నా ఆహ్వానం దేనికట అన్నాను కొంటెగా. చిన్నమ్మ నా నెత్తి మీద మొట్టికాయ వేసి వెళ్ళి పద్మను లోపలికి తీసుకుని వచ్చి నేను వెళ్తున్నాను, లేచి వచ్చి తలుపును వేసుకో అంది. నేను మాట్లాడలేదు. నా మనసు పద్మ తనంతర తానుగా నన్ను కోరి సరసకు చేరాలని కోరుకుంటూ ఉంది. వేళ్ల మధ్య నీరులా సమయం గడిచిపోతుంది. అరగంట గడిచాక ఇటు వత్తిగిల్లినట్టుగా నటిస్తూ చూశాను. గుమ్మానికి తలను అక్కడే ఆనించి కూర్చుని ఉంది. బెడ్లైట్ వెలుగులో తెల్లని బట్టలు స్పష్టంగా కనిపించాయి, కానీ మనిషి సరిగ్గా ఆనలేదు. మంచం దగ్గరకు రాకుండా మాట్లాడకుండా గుమ్మం దగ్గర ఉండిపోవటంతో నాకు పంతం హెచ్చి గట్టిగా కళ్ళు మూసుకున్నాను. మళ్ళీ మధ్యరాత్రి 1 గంట దాటాక మెలకువ వచ్చింది. తీరా చూస్తే గుమ్మం దగ్గరే నేల మీద పడి నిద్రపోతోంది పద్మ. చలికి ముడుచుకుపోతోంది. జాలి వేసి దగ్గరకు వెళ్ళి లేవదీసి తీసుకుని వచ్చి సోఫాలో పడుకోబెట్టి తల కింద దిండును పెట్టి దుప్పటిని కప్పి బాత్రూంకి వెళ్ళి వచ్చి పడుకున్నాను. 6ంటికి కళ్ళు తెరిచేసరికి సోఫాలో దిండు దుప్పటి ఉన్నాయి. తను లేదు. భుజాలు ఎగరేసుకుని దైనందిన జీవితంలోకి పడిపోయాను. మళ్ళీ రాత్రైంది. చిన్నమ్మ పద్మను దిగపెట్టి వెళ్ళిపోయింది. పద్మ గది తలుపు చేరవేసి వచ్చి సోఫాలో కూర్చుని పడుకుండిపోయింది. ఆ దిండు తల కింద పెట్టుకుని దుప్పటి కప్పుకుని తెల్లవారిపోయింది. ఏమిటి నువ్వు మీ ఆవిడతోటి ఏమీ మాట్లాడటం లేదట అన్నారు నాన్నగారు. మీకెవరు చెప్పారు అన్నాను. మా ఆవిడతో మీ ఆవిడ చెప్పగా తెలిసింది. తను నా గదిలో నిద్రపోవటానికి వస్తే నేనేం మాట్లాడాలి? నన్ను కాదనుకున్న మనిషికి నా పలకరింపులెందుకు? నేను మాట్లాడకపోతే తను మాట్లాడవచ్చు కదా. వద్దన్నదెవరు? నాకు అనవసరంగా 2 రాత్రులు వేస్ట్ అయిపోయాయి. గదిలోకి వచ్చిన దానికి నువ్వు నాకొద్దు అని చెప్పిన దానికి ఇప్పుడు నా పలకరింపులతోటి పనే ఉంది. నేను ఈ రాత్రి మాత్రమే ఉంటాను. రేపు బెంగళూరు వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తానో చెప్పలేను. మీతో చెప్పి వెళ్ళాలని వచ్చాను. వస్తాను, ఉంటా అనేసి వచ్చేశాను. ఆ రాత్రి తలుపు మూసిన పద్మ మంచాన్ని సమీపించింది. నేను చదువుకుంటూ కూర్చున్నాను. వణికే చేత్తోటి పాలందించింది. సగం తాగి ఆమెకి ఇచ్చేశాను. మిగిలిన పాలు కొద్దిగా తాగినట్టు నటించి గ్లాసు పక్కన పెట్టేసింది. నేనేమీ మాట్లాడలేదు. మంచం మీద చివరగా కూర్చుంది.
నేను జరిగి చోటిచ్చాను. పుస్తకం మూసి లైట్ ఆర్పి పడుకుంటూ 10 నిమిషాలకు తను నా పక్కన మేనువాల్చింది. ఏదైనా మాట్లాడుతుందేమోనని చూశాను. ఏమీ లేదు, కానీ వెక్కుళ్ళు వినిపించాయి. ఏ పద్మ, ఎందుకు ఏడుస్తావు? నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో. అసలు నేను ఇక్కడికి రమ్మన్నదెవరు అన్నాను నేనే ముందుగా మాట్లాడుతూ. నేను నేను అంటూ మరింత ఏడ్చేసింది. చెప్పు. నేను ఏమిటి అన్నాను. మీ మీ అబ్బబ్బబ్బబ్బా, ఏమిటా మీ అన్నాను. మీకోసమనే వచ్చాను అంది వెక్కుతూ. ఎందుకో అన్నాను నవ్వుతూ జరిగి బుగ్గను గిలుతూ. అంతే. నా మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో ముఖాన్ని దాచుకుంది. ఆ స్పర్శ, ఆ శరీరం వెచ్చగా తగులుతూ ఉంటే గుండెలకు వాటంగా హత్తుకుంది. 2 రాత్రులుగా దూరమైన స్త్రీ స్పర్శ తగలగానే నాలో ఆవురావురమంటూ నిద్రలేచింది కోరిక. ఆమెను బిగియారా కౌగిలించుకుని ముఖమంతా ముద్దుల వర్షాన్ని కురిపించి బ్లౌజును తడిమి పైట పిన్నుని వెతుకుతూ, నా దగ్గరకు వచ్చేటప్పుడు ఈ పిన్నులవి ఎందుకు చెప్పు, కొంచెం తీయి అన్నాను బ్లౌజ్ హుక్స్ని తడువుతూ. ఈ విషయాలు మీకు అలవాటైనట్టు కదా అంది పిన్ తీసేస్తూ. కాదనటం లేదు, చీరల్లోని చిన్నారుల కంటే డ్రెస్సుల్లోని ముద్దుగుమ్మలే ఎక్కువ. జిప్పులు తీయటమే అలవాటైంది, ఈ హుక్స్ తీయటం ఇక మీట నేర్చుకోవాలేమో అన్నాను నవ్వుతూ బుగ్గను కొరికి. ఇంతకీ దొరగారికి నేను ఎన్నోదాను అంది వెటకారంగా. నీతోనే ప్రారంభం కనుక మొదటి దానివి. ఈ కృష్ణుణ్ణి కోరి వచ్చిన రుక్మిణిగా నేను భావిస్తున్నానే అన్నాను చీరకుచ్చిళ్ళు లాగబోతూ. నాకు సిగ్గేస్తోంది. వద్దండి అంది ముడుచుకుపోతూ. అదే నాకు మండుతుంది. ఇంత క్రితమేగా నా కోసం వచ్చానన్నావు, ఇప్పుడు మళ్ళీ వద్దంటావెందుకు అన్నాను విసుగ్గా. నేను వద్దన్నది చీర విప్పద్దని. చీటికి మాటికి కోపం బాగానే భోజనం చేస్తున్నారే అంది నా బుగ్గను కొరుకుతూ. సిగ్గుతో కూడిన ఇష్టం, భయంతో కూడిన చొరవ, ఉత్సాహంతో కూడినటువంటి తొందర కనిపించాయి ఆమెలో నాకు. చేతుల నుండా దొరికేటటువంటి ఆమె ఆడతనం. పీలగా సన్నగా కుదిమట్టంగా ఉండే పద్మ 5 అంగుళాల పొడవుతో, దానికి తగిన ఒళ్ళుతో, నొక్కుల జుట్టుతో, లేత గులాబీ రంగు శరీర ఛాయతో, కాంతివంతమైనటువంటి మీనాల్లాంటి నేత్రాలతోటి, ఎర్రని అధరాలతోటి హైందవ సంస్కృతికి అద్దం పడుతూ, నేను ఎక్కడ తాకినా కిలకిలా నవ్వుతూ, గిలిగింతలు తోచినప్పుడు ముడుచుకునిపోతూ నాకు చాలా మక్కువ కలిగించింది. చీర పైకి జరిపి తడుపుతూ ఉంటే మరింతగా ముడుచుకుపోయింది. ఇలా అన్నీ దాచేసుకుంటే ఎలాగా అన్నాను నవ్వుతూ. మీరిలా తడిమి చూస్తుంటే ఎలాగా అంది ఆమె. నీ అందం నా కోసమే కదా. నేను ఏమీ కాదనలేదు, కానీ మొదటి రోజు సిగ్గు సహజం కదా అంది. ఓ బిడ్డకు తల్లివయ్యాక కూడా సిగ్గెందుకు? నాకు మొగుడంటే ఏమిటో తెలియని వయస్సులో తమరు చేసిన ఘనకార్యానికి మీలాగే అది తొందరపడి తల్లిని చేసింది నన్ను. నిజానికి నాకు ఇదే మొదటి రాత్రి అంది పద్మ నా వక్షస్థలంలో ఇమిడిపోతూ. ఓకే మేడం, ఒప్పుకున్నాం, ఇక విప్పం. కాస్త కనికరించి అభ్యంతరాలు చెప్పకండి అంటూ పైకి జరిగి గట్టిగా అదిమాను. అమ్మమ్మో అంది. ఇక్కడ అమ్మమ్మలు అయ్యమ్మలు ఎవ్వరూ లేరు, మనం ఇద్దరమే. ఈ రాత్రి నాకు చాలా కంగారుగా ఉంది. ఏమీ అనుకోకు, మళ్ళీ నీకు ఓనమాలతో నేర్పాలంటే టైం పడుతుంది. ఇప్పుడంత తీరిక ఓపిక మూడు ఏమీ లేవు. నా చేతులు మొరటుగా ఉంటాయి, దయుంచి క్షమించు అంటూ ఆమెను నలిపేస్తూ 2 రాత్రుల విరహంతో కూడిన తొందర తీర్చుకున్నాను. నా చేతుల్లో మైనపు ముద్దగా మారిపోయింది. ఆ రాత్రి 4-5 సార్లు పాపం పద్మని ఇబ్బంది పెడితే తప్ప నా కోరికల తీవ్రత తగ్గలేదు. 6ంటికి నిద్రలేచేసరికి నా పక్కన పద్మలేదు. చిన్నమ్మ వచ్చి లేపి తీసుకుని వెళ్ళిపోయింది. నేను బెంగుళూరు వెళ్ళిపోయాను. తర్వాత 10 రోజులకు ఇంటికి వెళ్ళాను. పద్మ రాలేదు. 10ంటికి నేనే వెళ్ళాను. బొంగమూతి పెట్టి అలిగినట్టుగా కూర్చుంది. ఆ ఫోజు చూస్తే నాకెంతో నచ్చేసింది. మళ్ళీ ఆవురావురమంటూ వెళ్ళి మీద పడి నా హక్కుని వినియోగించుకున్నాను. ఏమాత్రమూ నాతో సుఖం తెలియని రీతిలో మొరటుగానే ప్రవర్తించేవాడిని. అయినా పద్మ అందులో ఆనందానుభూతిని పొందింది. ఏ రాత్రి వెళ్ళి పక్కలో చేరినా సర్వస్వం ఇచ్చేసేది. నా భార్యగా కష్టము సుఖం నిరాదరణ అన్నీ అనుభవించింది. ఎంతమందిని అంతఃపురానికి తీసుకుని వెళ్ళినా ఊళ్ళో ఉంటే మాత్రం ఏ రాత్రి నాగా పెట్టకుండా రెగ్యులర్గా ఆమె దగ్గరకు వెళ్ళేవాడిని. చిన్న చిన్న ఎత్తి పొడుపులతో మూతి బిగింపులతో ముద్దు వచ్చేసేది నాకు. ఎంతైనా నా భార్యే అనిపించింది. నగ్నంగా నాతో గడపడానికి తెగ సిగ్గుపడేది, కానీ నన్ను నగ్నంగా చూడటానికి ఇష్టపడేది. ఇప్పుడు నేను వెళ్ళకపోతే తనే వచ్చేస్తుంది. నాకు ఓపిక లేదని పడుకుంటే తనే నాలా మారి నా మీద ఆయాసపడుతూ నా సరదాలన్నీ తీరుస్తుంది.
మరి నువ్వు ఎప్పుడలా మారతావో అన్నాడు నవ్వుతూ రాధ వైపు చూస్తూ. ఆ రకమైన సరదాలు, కోరికలు, మక్కువలు తీర్చే మీ జీవిత భాగస్వామిని ఇంకా అక్కయ్యను ఉండిపోనివ్వండి. కనీసం ఆ సరదాల కోసమైనా అక్కయ్యను మక్కువ గల భార్యగా పూజిస్తారు. నాకు ఈ స్థానం చాలు. ఈ రాధిక ఎప్పుడూ మీ ప్రేయసిగానే మిగిలిపోతుంది. మీ జీవితం అక్కయ్యది, మీ హృదయం మాత్రం నా సొంతమే అంది నవ్వుతూ రాధిక. ఇన్నాళ్ళు నేను దగ్గరికెడితేనే చాలనుకునే మీ అక్కయ్య ఎంతమంది అమ్మాయిల్ని తీసుకొచ్చినా, కులికినా, సరదాలు తీర్చుకున్నా చూసి చూడనట్టుగా ఉండిపోయే మనిషి ఇప్పుడు నేను మారి ఆ జీవితానికి స్వస్తి చెప్పి నీతోటి తృప్తిపడి బతుకుతూ ఉంటే ఇప్పుడెందుకు సహకరించలేకపోతోంది అన్నాడు బాధగా కృష్ణ చైతన్య నిద్రాదేవి శరణు కోడుతూ. కార్తీక మాసంతో పాటుగా శీతలం కూడా ప్రవేశించి ప్రకృతిని వాటేసుకుంది. శీతాకాలం ఉదయం సంధ్యల్లోని ఆహ్లాదాన్ని అనుభవిస్తూ తెల్లవారుజామున నిద్రలేచి మూసీ నదిలో స్నానం చేసి వచ్చి ఆవునేతి దీపాలు వెలిగించుకుని కార్తీక దామోదరుణ్ణి పూజిస్తోంది రాధిక. ఆ సంగతి కృష్ణ చైతన్యకు వారం రోజులకు కానీ తెలియలేదు. ఇప్పుడు పూర్తిగా తన మందిరానికి వెళ్ళటం మర్చిపోయినట్టుగా రాధిక మందిరంలోనే నిద్రిస్తున్నా అతనికి తెలియటం లేదు. కారణం మధ్యరాత్రి 2-3 మధ్యలో అతనికి ప్రతి రాత్రి మెలకువ వస్తుంది. బాత్రూంకి వెళ్ళి వచ్చి నిద్రలోని రాధిక సౌందర్యాన్ని ఆత్రంగా జురుకోవటం అతనికి అలవాటు. రోజు ఉదయము రాత్రి పద్మాంబిక సరదాలన్నీ తీర్చి వచ్చే అతనికి అలసిపోయి నిద్ర వచ్చేస్తుంది. మధ్యరాత్రి చలికి ముడుచుకుపోయి తన వక్షస్థలంలో దూరి నిద్రించే జగదేక సౌందర్యాన్ని చూశాక తన తప్పు తెలుసుకుని రాధికతో క్రీడించి హాయిగా నిద్రపోయేవాడు. ఆ తరువాత నిద్రపట్టని రాధిక కార్తీక మాసం ప్రవేశిస్తోందని సద్బ్రాహ్మణుల మంత్రాల వల్ల తెలుసుకుంది. ఆలయాల్లో పూజలు జరిపించి ప్రసాదం తెచ్చి కనకాంబికకు ఇచ్చేవారు అర్చకులు. ఆ ప్రసాదం ఆనందభూపతికి కొంచెం తీసి మిగిలింది కృష్ణ చైతన్య మందిరానికి పంపించేది ఆవిడ. అతను ఇప్పుడు రాధిక మందిరంలో ఉండటం వల్ల అక్కడి పరివారం అర్చకులను మొదటిసారిగా రాధిక మందిరానికి పంపించారు. నరసమ్మ పైకి వెళ్ళి తలుపు మెల్లగా తట్టింది. మొదటి రోజు కృష్ణ చైతన్య లోపల ఉన్నాడు. బెల్లు నొక్కితే నిద్రాభంగం అవుతుంది. అందుకే రాధికను లేపటానికి అంతకంటే మార్గం లేదు. పద్మాంబికకు ఈ ప్రసాదాలు, పూజలు మూఢనమ్మకాల వలె కనిపిస్తాయి. హర్షించకపోగా అసహ్యించుకుంటుంది. ఆ సంగతి నరసమ్మకు కూడా తెలుసు అనుభవపూర్వకంగా. అందుకని రాధికకు ఆ ప్రసాదం అందించాలని వచ్చింది. ఏ ప్రసాదమైనా కళ్ళకద్దుకుని శ్రద్ధాభక్తులతో తీసుకోవటం కృష్ణ చైతన్యకు అలవాటు. కృష్ణ చైతన్య కౌగిలిలో నలిగాక ఇక రాత్రి నిద్రపట్టక దొల్లే రాధిక ఆ శబ్దానికి గబగబా నిద్రలేచి తన చుట్టూ ఉన్నటువంటి కృష్ణ చైతన్య చేతిని తన తొడల మీద పడి ఉన్న అతని కాలిని మెల్లగా తీసి నిద్రాభంగం కాకుండా లేచి బట్టలు సర్దుకుని వచ్చి తలుపు తీసింది మొదటిసారి. అమ్మా, అర్చకస్వామి దైవప్రసాదం తీసుకుని వచ్చారు యువరాజా వారికి. మీరు తీసుకుంటారా, నన్ను తీసుకోమన్నారా అని అడిగింది పరిశీలనగా చూస్తూ. ఒక్క క్షణం వాళ్లను కూర్చోపెట్టి కాఫీ ఇవ్వు, నేను వస్తున్నాను అని బాత్రూంలోకి పరిగెత్తి 10 నిమిషాల్లో స్నానం చేసి బట్టలు మార్చుకుని కిందకు వెళ్ళింది. అప్పటికి కాఫీ తాగడం పూర్తి చేసిన అర్చకుడు మేడ మెట్లు దిగి వచ్చేటటువంటి భువనైక మోహినిని చూసి సంభ్రమాశ్చర్యాలతోటి నోరుని వెళ్ళబెట్టాడు. దివాణంలోని అర్చకులందరికీ కృష్ణ చైతన్య భార్యగా పద్మాంబిక తెలుసు. రాధిక ఎవ్వరికీ తెలియదు. ఆయన 5ంటికి వస్తే కనకాంబిక దర్శనం దొరకటానికే అరగంట పట్టేది. రాధిక వస్తూనే వంగి ఆయన పాదాలు తాకి నమస్కరించింది. సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించి, ఈవిడ ఎవరు అని అడిగారు నరసమ్మను. మొదట ఏ దేవత దీవి నుంచి దిగి వస్తుందో అనుకున్న ఆ తరువాత ముఖాన పసుపు, కనుబొమ్మలలో కుంకుమ చూసి ఆమె మానవకాంతే అయి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. యువరాజా వారు కొత్తగా తీసుకుని వచ్చారు. పేరు రాధిక. వచ్చి 2 నెలలు పైనే అయ్యింది అని సమాధానం చెప్పింది ఇబ్బందిగా. భార్య అంటే పద్మాంబికతో చివాట్లు, ప్రియురాలు అంటే కృష్ణ ఏమంటాడో ఏం చెప్పకపోతే అర్చకస్వామికి అర్థం కాదు. కనుక యువరాజా వారు తీసుకొచ్చిన అనేక మందిలో ఆవిడ కూడా ఒకతే అనే చులకన రాధిక పట్ల చూపింది. యువరాజా వారికి చాలామంది ప్రేయసులు ఉన్నా వాళ్ళెవ్వరూ ఆయనకు తెలియదు. యువరాజా వారిని తన మందిరానికి రప్పించుకున్న ఈ జగన్మోహిని సామాన్యురాలు కాదని మొదటే గ్రహించిన ఆయన ప్రసాదం రాధికకు ఇచ్చాడు. స్వామి, ఈవేళ తిథేమిటి? ప్రసాదం ఏ దేవానికి చెందినటువంటిది అంది కళ్ళకద్దుకుని తీసుకుంటూ రాధిక ఆరాగా. అమ్మా, ఈవేళ మాస శివరాత్రి మహాపర్వదినం. ఇది శివప్రసాదం. ఈవేళ త్రయోదశి వెళ్ళి చతుర్దశి వస్తోంది. రేపు అమావాస్య అన్నాడు వినయంగా. అలాగా,
అయితే ఎల్లుండ నుంచి కార్తీక మాసమా అంది రాధిక. అవును తల్లి, కార్తీక మాస ప్రారంభం ఎల్లుండే అన్నాడు. స్వామి, తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఆవునేతి దీపాలు వెలిగించేది ఈ మాసమే కదూ అంది రాధిక. చిన్నతనంలో అనాథ శరణాలయంలోనూ మేనేజర్ గంగాధరం గారు దీపారాధన చేయడం చూసిందామే. అలాగే సుచిత్రాదేవి తీసుకుని వెళ్ళిన తర్వాత వంట మనిషి తాయారమ్మ చేయటం చూసి తను సరదాగా చేస్తే సుచిత్రాదేవి నవ్వి, పెళ్ళయ్యాక చేసే పూజలు వ్రతాలు నీకు ఇప్పటి నుంచి ఎందుకే అని అంటూ ఉండేది. ఆ సంగతి ఇప్పుడు జప్తికి వచ్చింది ఆమెకు. అవునమ్మా, కార్తీక దీపారాధన చాలా మంచి విశేషం అన్నాడు ఆయన. స్వామి, నాకు కాస్త ఆవు నెయ్యి తెచ్చిపెడతారా? అలాగే సీతారాముల విగ్రహం కూడా తెచ్చిపెట్టండి అంది రాధిక. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను అన్నారాయన. ఒక్క క్షణం ఉండండి, ఇలా కూర్చోండి, ఇప్పుడే వస్తాను అని పైకి పరిగెత్తిన రాధిక కృష్ణ చైతన్యను లేపుతూ, కృష్ణ, అర్చక స్వామి ప్రసాదం తెచ్చారు, ఒకసారి లేస్తారా? ఆయన్ని వట్టి చేతులతో పంపిస్తే బాగుంటుందా అంది. నీకు తోచినదేదో ఇచ్చి పంపించు, ఆ బీరువాలో కావాల్సినంత డబ్బుంది అన్నాడు. గాటేజీ బీరువా తెరిచి డబ్బు తీసి తీసుకుని వస్తూ తమలపాకుల్లో వక్కపొడి, 2 అమృతపాణి అరటిపళ్ళు, 100 కాగితంతో దక్షిణ తాంబూలం ఇచ్చి ఓ 1000 రూపాయలు ఆవు నెయ్యికి విగ్రహాలకు ఇచ్చింది. రాధికను ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోయాడు. రాధిక వచ్చాక స్వతంత్రించినటువంటి సన్నివేశం అది. అది చూసి ఓర్వలేకపోయినటువంటి నరసమ్మ, ఎందుకమ్మా ఇప్పుడు మీకు ఆవు నెయ్యి విగ్రహాలును? అందుకోసం మీ బాబుగారి సొమ్ములాగా అంత డబ్బులు ఇవ్వాలా? ఆయన గారికి 1000 రూపాయలు ఇచ్చారు అంది చిటపటలాడే ముఖంతో ఉక్రోషం పట్టలేనట్టుగా. వెంటనే నరసమ్మ చెంప చెల్లుమనింది. కెవ్వుమంటూ వెళ్ళి సోఫా మీద పడుతూ కంగారుగా చూసింది నరసమ్మ. అక్కడ కళ్ళ వెంట చంద్రనిప్పుల వర్షాన్ని కురిపిస్తూ నిలబడిన కృష్ణ చైతన్యను చూడగానే నరసమ్మకు నవనాళ్ళు కుంగిపోయాయి. ఆ శబ్దానికి ద్వారం దాకా వెళ్ళిపోయినటువంటి అర్చకుడు వెనుదిరిగి చూస్తూనే భయంతో బిగుసుకుపోయాడు. మరి నీ బాబుగారి సొమ్ము అనుకున్నావా? అసలు రాధికని ఏమనుకున్నావే నువ్వు? నా సమస్తమైనటువంటి వైభవాన్ని ఆవిడకు నేను సమర్పిస్తే అందులో తను ఆఫ్టర్ ఆల్ 1100 తీసుకుని ఖర్చు పెట్టుకునే అధికారం కూడా లేనటువంటి అయోగ్యురాలి వలె కనబడిందా నీకు? రాధిక నా హృదయరాణి, నా ఆరాధ్య దేవత. నా తర్వాత సర్వ హక్కులకు అధికారాలకు ఆమెకి చెందినటువంటి మనిషి. ఈ దివాణానికి చిన్నరాణి. అలాంటి నా చిన్న భార్యను అవమానించేటటువంటి ధైర్యం నీకెలా వచ్చింది? ఈవేళ నీ రక్తాన్ని తాగుతాను అంటూ వెళ్ళి నరసమ్మ జుట్టు పట్టుకుని లేవదీసి చెయ్యి పైకెత్తాడు అపర రుద్రావతారంతో కృష్ణ చైతన్య. మరోసారి ఈ భయంతో బిక్కచచ్చిపోతూ కెవ్వుమంది నరసమ్మ. చప్పున తెప్పరిల్లిన రాధిక పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణ చైతన్యని గట్టిగా పట్టుకుని ఆపేస్తూ, కృష్ణ, ఆగండి, మిమ్మల్ని ఆడదాన్ని, అందులో వయస్సు మళ్ళీపోతున్న దాని మీద చెయ్యి చేసుకుంటారా? వద్దండి, ఇది మొదటి తప్పిదంగా క్షమించి వదిలేయండి ప్లీజ్ అంది వారింపుగా. ఎలా క్షమించమంటావు? అదెంత మాట అందో తెలుసా అన్నాడు కళ్ళల్లో గిర్రును తిరిగే నీళ్లతోటి దెబ్బతిన్న పౌరుషంతో. దానికేం తెలుసు? ఇంతవరకు మీరు తీసుకువచ్చిన అమ్మాయిలాగానే నన్ను కూడా భావించింది. నాకు మీరు మీ హృదయంలో ఇచ్చినటువంటి విశిష్ట స్థానం గురించి దానికెలా తెలుస్తుంది చెప్పండి? ఆ కోపాన్ని నిగ్రహించుకోండి. ఆడదాన్ని చేయి చేసుకోవడం ఏమీ సంస్కారం కాదు. అది పద్మాంబికాదేవి మేలు కోరే భక్తురాలు. ఆ విశ్వాసానికి మనం సంతోషించాలి, తప్పు పట్టకూడదు. యజమాని శ్రేయస్సుని కోరేవాళ్ళు ఎవరైనా ఇలాగే ఉంటారు అంటూ కృష్ణ చైతన్యను తీసుకుని వెళ్ళి కూర్చోబెడుతూ, నరసమ్మ, నువ్వు వెళ్ళు. ఇక నుంచైనా నా విషయంలో కాస్త ఒళ్ళును దగ్గర పెట్టుకుని నోటిని అదుపు చేసుకోకపోతే ఈ దివాణంలో స్థానాన్ని కోల్పోతావేమో. జాగ్రత్త, వెళ్ళిపో అంది కసురుతూ. బతుకు జీవుడా అని లేచిన నరసమ్మ పద్మాంబికాదేవి అంతఃపురానికి పరిగెత్తింది. గుమ్మం దగ్గర చిత్తరువులా నిలబడిపోయాడు అర్చకుడు. అసలు మీరెందుకు లేచొచ్చారు అంది రాధిక. నువ్వు ఆయనకి ఏ 5-10 ఇచ్చావేమో అని లేచొచ్చాను. ఇంతకీ 1100 ఎందుకు ఇచ్చావు అన్నాడు. ఆయనకు దక్షిణ తాంబూలం కింద 100 ఇచ్చాను. 1000 నెయ్యి కోసమని, విగ్రహాల కోసమని ఇచ్చాను అంది భయపడుతూ. నెయ్యా? నెయ్యి ఎందుకు నీకు అన్నాడు లేస్తూ. దీపాలు పెట్టడానికి ఆవు నెయ్యి కావాలని అంది. మరి విగ్రహాలు ఎందుకు? నాకు సీతారాముల వారి విగ్రహాలు కావాలి, తీసుకురమ్మని చెప్పాను అంది. ఆ రాముడు జానకీదేవి సొంతం, నీకు ఆయన ఎందుకు? ఈ కృష్ణుడు సరిపోలేదా అన్నాడు రాధిక బుగ్గను గిల్లుతూ. రాముడు సీత స్వంతం అని నాకు తెలుసు. ఈ కృష్ణుడి ఆయురారోగ్యాల కోరి పూజించడం కోసం నాకు సీతారాముడు కావాలి, అందుకే తెమ్మన్నాను అంది. ఆవు నెయ్యి, ఆవు పాలు నీకు మా అమ్మ మందిరంలో పుష్కలంగా దొరుకుతాయి. విగ్రహాలు కావాలంటే నాకు చెప్పాలి. పాపం ఆయన ఎందుకు ఇబ్బంది పెడతావు?
నీకు ఏం కావాల్సినా నన్ను అడుగు. నాకు తెలియకుండా అవమానాలు మాత్రం పడద్దు. నిన్నెవరు ఏమన్నా నేను భరించలేను. నాలో అతి ముఖ్యమైన అవయవాన్ని ఖండించినంత బాధ కలుగుతుంది. అర్థమవుతోందా అని రాధిక నెత్తిన మొట్టి, స్వామి, ఇక మాతో పని ఉన్నా ప్రసాదం ఇవ్వాలన్నా ఇక్కడికే వచ్చేయండి. ఆ డబ్బులు మీరు వాడుకోండి. విగ్రహాలను నేను తెప్పిస్తాను. కోరక ఈ ముద్దుగుమ్మ సీతారాముల విగ్రహాలు కోరితే అవి నేను తెప్పించి ఇస్తేనే నాకు సంతోషం కలుగుతుంది. ఇక మీరు వెళ్ళి పని చూసుకోండి అన్నాడు నవ్వుతూ. చిత్తం అంటూ ఆ డబ్బు కళ్ళకద్దుకుని వెళ్ళిపోయాడు ఆయన. అమ్మ కృష్ణ విగ్రహం ముందు పెట్టుకుని భర్తని పిల్లల్ని మర్చిపోతే నువ్వు రామ విగ్రహం ముందు పెట్టుకుని నన్ను మర్చిపోతావో ఏమిటో అన్నాడు బాధగా. రామ, నాకు మిమ్మల్ని మర్చిపోయే వైరాగ్యం ఈ జన్మకి రాదండి. ఆ భయమేమీ మీకొద్దు. ఆ రాముడి మీద ప్రమాణం చేస్తున్నాను, నన్ను నమ్మండి ప్లీజ్ అంది రాధిక కృష్ణ చైతన్య గడ్డం పట్టుకుని. అయితే నీకు బంగారు విగ్రహాలే చేయిస్తాను అన్నాడు ఫోన్ రిసీవర్ అందుకుని నెంబర్ డయల్ చేస్తూ కృష్ణ చైతన్య. వద్దు, భక్తి కావాలి కానీ బంగారం కాదు, శిలా విగ్రహాలు చాలు అంది వారింపుగా, భయంగా అతనికి నచ్చ చెబుతూ రాధిక. కృష్ణ చైతన్య మేనేజర్కి ఫోన్ చేసి వెండి విగ్రహాల సెట్ రేపు రాత్రికి కావాలని చెప్పాడు. మన్నాటి రాత్రికి వెండి సింహాసనంతో సహా హనుమత్ సీతారామ లక్ష్మణ సమేతంగా ఉన్నటువంటి విగ్రహాల సెట్టు అందంగా తయారై వచ్చింది. అడుగు వెడల్పు ఎత్తు కలిగి ఉన్నటువంటి సింహాసనంలో 4-5 అంగుళాల ఎత్తుతో అతి సుందరంగా ముద్దు వస్తున్నట్టుగా ఉన్నాయి. స్వయంగా జ్ఞానాంబికాదేవి అంతఃపురానికి వెళ్ళిన రాధిక, మాతాజీ నాకు ఆవు నెయ్యి కావాలండి అని ఆవిడ్నే అడిగేసింది. రాధిక రాగానే కళ్ళు తిప్పి చూసింది ఆవిడ. రాధిక కోరిక విని వేలితోటి చూపించింది పక్కగా ఓ మూలగా ఉన్నటువంటి ఓ పెద్ద వెండి క్యానుని. మరి ఈ రామ విగ్రహాలను అందుకున్న రాధిక కూడా కృష్ణ చెప్పినట్టుగా జ్ఞానాంబికాదేవిలా తయారైపోతుందా? తర్వాత ఎపిసోడ్లో విందాం. నమస్తే.